ఇక రేపటి సంగతి ఏంటంటే, రేపు నా ప్రభు ఉన్నాడుగా, రేపటి సంగతి ఆయన చూసుకుంటాడు. నిన్నటికున్న దేవుడు, ఈ రోజుకున్న దేవుడు రేపటికి కూడా ఉంటాడు. కాబట్టి ఇక రేపటిని గురించి నేను గాబరా పడను. రేపటి సంగతిని ఆయనే చూసుకుంటాడు. నిరీక్షణ ఉంచుతా, విశ్వాసం ఉంచుతా. ప్రశాంతంగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. నేను నీలో అదే చూడాలి. నువ్వు అలజడిలో ఉంటే, నువ్వు కలవరంలో ఉంటే, నువ్వు భయంలో ఉంటే బాధపడతాడు. ఎందుకంటే నువ్వు ఆయన్ని అవమానపరిచినట్టు. నీకు తెలియకుండానే నువ్వు టెన్షన్ పడి, భయపడి, ఒత్తిడికి గురై నువ్వు ఆయన్ని నమ్మట్లేదు అని రుజువు చేస్తుంటావు. నువ్వు భయపడ్డ ప్రతిసారి, టెన్షన్ అయిన ప్రతిసారి, ఒత్తిడికి గురైన ప్రతిసారి, ఆందోళన పడిన ప్రతిసారి, విశ్వాస విషయంలో బలహీనుడు అని, బలహీనురాలు అని నువ్వు రుజువు చూపించి దేవుణ్ణి బాధ పెడుతున్నావు. నేను దేవుణ్ణి అట్లా బాధ పెడుతున్నాను. మనం అలా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. అలజడొద్దు, కలవరం వద్దు, భయం వద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. రేపటికి నేనున్నాను. మనల్ని అసలు ఉనికిలోకి తెచ్చినవాడు ఆయన కదా. అందుకే మనం ఎరగకపోయినా ఆయన మనల్ని ఎరుగును గనుక వెంటాడాడు, ఎన్నో ఉపద్రవాల్లోంచి కాపాడాడు. మరి ఇప్పుడు చెప్పండి, కృతజ్ఞతలు చెప్పాలా లేదా? ఈరోజు అర్థమైంది. ఈరోజు కాపాడుతున్నాడు అనుకుంటున్నావు నువ్వు, ఈరోజు అన్నం పెడుతున్నాడు అనుకుంటున్నావు, ఈరోజు ఆశలు తీర్చాడు అనుకుంటున్నావు. నువ్వు పోయి ఊరు బయట ఉన్న ఒక చెట్టుకు సలాం చేసి వస్తే ఇక్కడ నీ కార్యం జరిగింది, చెట్టు చేసిందని నువ్వు అనుకుంటున్నావు. కాదు, ఆయనే చేశాడు నీకు కార్యాలన్నీ. నా కుమారుడు ఉన్నాడండి, వాడికి మైండ్ పనిచేయదు, వాడు ఆకలి అవుతుంది వాడికి. ఊరు బయటికి వెళ్ళి చెట్టు దగ్గర కూర్చొని చెట్టుకి వెళ్ళి చూసి, నానా నాకు ఆహారం ఇవ్వా, నానా నాకు ఆహారం ఏమంటున్నాడు. దేని అంటున్నాడు? చెట్టును అంటున్నాడు. మరి నేనేం చేయాలా? అరే కన్న తండ్రిని నేను దరిద్రుడా, నన్ను పక్కన పెట్టి నువ్వు ఎక్కడో ఊరు బయట చెట్టు దగ్గర పోయి చెట్టు నాకు ఆహారం పెట్టు నానా అని దాన్ని అంటావు. పనికి మాలోడా నీకు తిండి పెట్టనని నేను అంటానా? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వాడు నానా ఆకలి అవుతుందంటే చెట్టు కదలదు, కానీ ఎవరు కదులుతారు? కన్న తండ్రి అయినా నా గుండె కదిలిద్ది. అవసరమైతే నేను తెచ్చి వాడికి అన్నం పెట్టుకుంటా, నేనే పెడతా. అడిగింది ఎవరినే? కానీ వాడేమనుకుంటాడు తెలుసా? నేను చెట్టుని అడిగాను, చెట్టు నాకు పెట్టింది అనుకుంటాడు. కానీ చెట్టు పెట్టిందా? హలో, చెట్టు పెట్టిందా? కొంతమందికి ఇది ఒకటి ఉంటుంది, నేను అక్కడికి పోతే నాకు అక్కడ సాయం అయింది, అందుకని అక్కడే ఫిక్స్ అయిపోయానని. ఓరి పిచ్చోడు, అక్కడైనా ఎక్కడైనా ఎక్కడైనా నేను చెప్పిన సామెత ప్రకారం నిర్జీవమైన దాని దగ్గరికి వెళ్ళి నువ్వు నమస్కారం చేస్తా కూర్చుంటే, సంస్కారం ఎరిగిన యేసయ్య నీకు బ్రెయిన్ పని చేయట్లేదని ఆయన నీలాగా పిచ్చి చేష్టలు చేయలేదు. కానీ నువ్వు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి సాయం చేయంటే నీ మనసును ఎరిగి చెట్టు నీకు హెల్ప్ తెలుసు ఆయనకి, ఆయనే నీకు వచ్చి సాయం చేశాడు. నువ్వు చెట్టును అతుక్కొని ఫిక్స్ అయిపోయావు. చేసింది చెట్టు కాదు, కనికరం చూపిన ప్రభు, సృష్టికర్త, ఆయన చేశాడు హెల్ప్. ఇన్నాళ్ళకి తిరిగావు ఆయనకి వెళ్ళి, ఇక నిలబడని చెబుతున్నా నేను అందరికీ. ఇప్పుడు సరిగ్గా నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. రావాల్సిన రూట్లోకి ఇప్పుడు వచ్చావు, ఇన్నాళ్ళకు వచ్చావు. ఇక నిలబడమని చెబుతున్నాను నేను. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది. ఏం చెప్పాను నేను? ఆయన ఎవరో నీకు తెలియదు, కానీ నువ్వెవరో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన చేతులే నీకు రూపాన్ని ఇచ్చినాయి. చెప్పండి, ఎంతమంది నమ్ముతున్నారు ఆయన్ని? ఇక నుంచి ఏమన్నా నమ్ముతారా, లేకపోతే అదే భయంలో బ్రతికేస్తారా? మీరు ఆయన ఇంకా విశ్వసించకపోతే, ఆయన మీద ఆనుకోకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన పని అదే. నిన్నటిని బట్టి ఏం చేయాలి చెప్పండి, పెద్దగా చెప్పండి. కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నిన్న మొన్న అటు మొన్న సంవత్సరాలుగా నిన్ను దాటించుకుంటూ వచ్చాడు. నేటిని బట్టి ఏం చేయాలి?
నేడు అనే దాన్ని అర్థవంతంగా ఖర్చు చేయాలి. కొడుకుని తీసుకొని మార్కెట్కి వెళ్ళిందట తల్లి. వాడికి 10 రూపాయలు నోటు ఇచ్చింది. నాన్న ఏదన్నా కొనుక్కొని తినరా, నేను వస్తానని లోపల షాపింగ్ చేయడానికి వెళ్ళి ఒక గంట సేపు తర్వాత వచ్చింది. అన్నీ కొనుక్కొని సామాన్ అన్నీ వేసుకొని బయటికి. వాడు ఆ 10 రూపాయల నోటు తీసుకొని తిరుగుతూనే ఉన్నాడు కొట్ల దగ్గర. 10 రూపాయల నోటు తీసుకో, ఎరా ఏం కొనలేదా? ఓరిపిచ్చోడా, 10 రూపాయలు ఇస్తే ఖర్చు చేయడం చేతగాలేదు నీకు. నేను 10,000 పెట్టి సరుకులు కొన్నాను రా. నేను 10,000 పెట్టి కొన్నాను. 10,000 పెట్టి కొన్నాను. నీ 10 రూపాయలు ఇస్తే దాన్ని కొనుక్కోలేకపోయావేంటి? అప్పుడు వాడు చెప్పాడు, మమ్మీ నీకు డాడీ 1,00,000 రూపాయలు ఇచ్చాడు, అందులో 10,000 పెట్టా, ఇంకా 90,000 ఉంటుంది నీ దగ్గర. నాకు నువ్వు ఇచ్చిందే 10. నాకు నువ్వు ఇచ్చిందే 10. మళ్ళీ ఇంకో 10 నాకు ఇస్తావా? ఇవ్వవు. ఈ రోజుకి ఇచ్చింది ఈ 10. కాబట్టి నాకు ఉన్నదే ఈ 10. కాబట్టి దీన్ని నేను అర్థవంతంగా ఖర్చు చేయడానికి వెతుకుతున్నాను మమ్మీ అన్నాడట. జస్ట్ మీకు కొంచెం అవగాహన కోసం చెప్తున్నా. అంటే నీకు దేవుడు ఇచ్చింది ఈ భూమి మీద ఒక పెద్ద జీవితం కాదు తమ్ముడు. 1,000 ఏళ్ల జీవితం ఇలా. అది మేతుషాల ఆదాం వాళ్ళకి ఇచ్చాడు. మేతుషాల 969 సంవత్సరాలు బతికాడు. ఆదాము 930 పైచులకు బతికాడు. మనకంత లైఫ్ ఇలా. వాళ్ళకి 950 ఇస్తే మనకి 90 సంవత్సరాలు కూడా ఇలా. అర్థమైందా? ఆ 90 ఏళ్ళు కూడా అడిగైతే ఆడబోతామో అనుమానం. స్తోత్రం. అయిపోయి లైవ్ అంటే టోటల్గా రాకడ దగ్గరికి వస్తుంది. అన్నిటి ముగింపు జరగబోతుంది. కథ క్లైమాక్స్కి వచ్చింది. అది విషయం. కాబట్టి ఉన్న లైఫ్ చిన్నది. ఆ చిన్నది కూడా నీటి మీద బుడగలాగా ఎప్పుడు పుట్టుకుమంటదో తెలియదు. స్తోత్రం. ఏమండే వింటారా? గడిచిన సంవత్సరాల్లో ఇలాంటి ఆల్ నైట్లోనే కొంతమంది కూర్చొని మీతో కలిసి చేతులు ఎత్తారు, పాడారు, ఆరాధించారు. ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ నడుస్తున్న ఈ సంవత్సరంలో ఎవరు ముగింపు తీసుకుంటారో, ఎవరు ఇంకా కొన్ని సంవత్సరాలు చూస్తారో తెలియదు. గ్యారంటీ ఏమన్నా తెస్తారా? నో. కాబట్టి రేపటిని గురించిన భరోసాలు, రేపటిని గురించినటువంటి హడావుళ్ళు, ఏదో ఆశలు వద్దు. ఏ నాటికి ఆ నాటికి చాలని. రేపు ఉంటే రేపు దేవుడు చూసుకుంటాడు. ఈ రోజును అర్థవంతంగా ఖర్చు పెట్టండి, కొంచెం తెలివి తెచ్చుకోండి అని చెప్పి మళ్ళొక్కసారి రెట్టిస్తున్నా. తెలివైన వాళ్ళు, కాస్త చదువుకున్న వాళ్ళే కాదు, చదువు లేని వాళ్ళకి కూడా కొంతమంది తెలివితేటలు ఉంటాయి, కాస్త విషయాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా తీసుకుంటారని చెప్తున్నాను నేను. ఇక సోదరుల సంగతి నాకు తెలియదు. ఎంత వినమరిచి చెప్పినా కూడా కొంతమంది ఆ సోది మాలోకాలు ఉంటారు. ఏంది ఇంకా తెగలేదా? ఎప్పుడు ఇస్తాడా పేపర్ కోసం వచ్చి కూర్చుంటే తెగ సోది చెబుతూ ఉంటాడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి సోది వాళ్ళ కోసం చెప్పట్లే నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్దిగా కాస్త చురుగ్గా ఉండి అది చెప్పే మాట కరెక్టేరా నాయన అనుకునేవాడు ఉంటాడు. అట్లాంటి వాళ్ళకి చెబుతున్నాను నేను. ఆలోచించి మీ జీవితాలని అర్థవంతంగా ఖర్చు పెట్టండి. నిన్నటిని బట్టి దేవునికి స్తుతి చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి. ఈరోజు దేవుడు నీకు ఇస్తే ఈ రోజుని ఎలా దేవుని కొరకు వాడాలో, బాధ్యతలు ఎలా నెరవేర్చాలో దృష్టి పెట్టండి. 365 ఉత్తరాలు నీకు ఇస్తాడు. 365 ఉత్తరాలు నీకు ఇస్తాడు నీ రాజు, నా రాజు మనందరికి ఇస్తాడు. ఒకే రోజు ఉత్తరాలన్నీ ఓపెన్ చేయమండు. 365 రోజులు కదా మళ్ళా ఈ రోజు రావడానికి. రోజుకి ఒక లెటర్ చదవాలి నువ్వు, అంతే. రోజుకి ఒక ఉత్తరం చదవాలి. దేవునికి స్తోత్రం. రేపటి ఉత్తరాన్ని ఈరోజు చదవకూడదు నువ్వు. ఏ రోజు ఉత్తరం ఆ రోజే చదవాలి.
దేవునికి మహిమ. ఆ 365 ఉత్తరాల్లో ఏముంటుందో ఆ రోజు వచ్చినప్పుడు ఓపెన్ చేయాలంతే. కానీ కొంతమంది మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు రేపుని నీ కళ్ళ ముందు ఉంచాడా, మరుగు చేశాడా? రేపటిని అందరు నోరు తెరిచి చెప్పండి. రేపటిని మరుగు చేశాడా, లేకపోతే నీ ముందు ఓపెన్ చేసి పెట్టాడా? మరుగు చేసిన దాన్ని ఎందుకు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తావు అంటాడు ఆయన. నేను దాన్ని ఇంగ్లాండ్ కవర్ వచ్చేది ఐడియా ఉందా? మనం ఇప్పుడు కూడా ఉందా కదా, రన్నింగ్లో ఉందా ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ కవరు? గమ్ వేసి అంటించి పంపిస్తారు. ఉత్తరాలు 2 రకాలు. డైరెక్ట్ కార్డు వచ్చింది, అది లోపల వెలపట బయట కనపడుతుంటుంది. ఇంగ్లాండ్ కవర్ అట్ట కాదు, బయటికి అడ్రస్సే ఉంటుంది, లోపల లెటర్ మొత్తం మ్యాటర్ అంతా ఉంటుంది. గమ్మేసి అంటిస్తాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ రాజు 365 లెటర్స్ నీకు ఉంటాయి. స్తోత్రం. ఏ రోజుకి ఆ రోజు ఓపెన్ చేయి అంటున్నాడు ఆయన. ఇప్పుడు మొదలు పెడతావు, రేపు అయిపోయింది. రేపు లెటర్ రేపు ఓపెన్ చేస్తాం, ఎల్లుండి వచ్చింది. ఎల్లుండి లెటర్ ఎల్లుండే ఓపెన్ చేయాలి. ఆల్రెడీ నిన్నటి లెటర్ నీకు తెలుసు, ఎల్లుండి లెటర్ కూడా ఆ రోజు ఓపెన్ చేస్తావు కాబట్టి ఆ రోజు తెలుసుద్ది. ఆయన ఏం చెబుతున్నాడంటే, నిన్నటి లెటర్ను బట్టేమో కృతజ్ఞతలు చెప్పు. ఆ రోజు లెటర్ ఏ రోజైతే నువ్వు ఓపెన్ చేయమని చెప్పాడో ఆ రోజు లెటరు ఏదైతే ఉందో దానిలో నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభు పని చేయి. ఇక రేపటి లెటర్ గురించి ఆయన చెప్పే మాట ఏంటంటే, విశ్వాసం ఉంచు. ఎంతమందికి అర్థమైంది? మీకు ఏం అర్థమైంది? అదే 3 ఉత్తరాలు, 365 ఉత్తరాలు, రాజు ఉత్తరాలు ఈ రోజుదే ఓపెన్ చేయి, రేపుదే వద్దన్నాడు. అంతవరకు మాకు ఇంకంతే మాకు నీకు దండం పెడతా. మళ్ళీసారి చూతాయినండి. దేవునికి స్తోత్రం. గడిచిపోయిన సంవత్సరాలు, చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. అందులో రోజులు అయిపోయినాయి. గడిచిపోయినటువంటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ, గడిచిపోయినటువంటి అనుభవాల్ని, వైఫల్యాలని, లేకపోతే విజయాలను తలంచుకొని వాటిని బట్టి ఏడుస్తానో నవ్వుతానో ఉండవాకు. చాలామంది గతంలో బతుకుతూ ఉంటారు. ఈ రోజును వదిలిపెట్టి అసలు అప్పుడు లక్కు ఇప్పుడు మిస్ అయింది, లేకపోతే అసలు మామూలుగా ఉండేది కాదు, అసలు ఎకరం నాకు 1,00,000కి ఇస్తాను అన్నాడు. బతిలాడితే నేను అసలు వద్దురా స్వామి అన్నాను నేను. ఇప్పుడు అదే మరి 20 కోట్లు, అదే 20 కోట్లు వాళ్ళు 1,00,000కి ఇస్తానని ఎమ్మటపడ్డాడు. ఏం చేద్దాం, మనం దరిద్రం పైన బ్రేక్ డ్యాన్స్ వేస్తుంది, ఏం చేద్దాం? ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటా అప్పట్లో ఆఫర్ వచ్చింది, అప్పట్లో ఆ పరిస్థితి వచ్చింది, అప్పట్లో అదొచ్చింది, అట్లయింది ఎట్లయింది, ఏం చేద్దాం, అప్పుడు జస్ట్ మిస్ నాయన ఈ సుత్తి అంతా చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. ఇదే సుత్తి. ఇదేంటంటే నిన్నలలో లేదా గతంలో బతకటం. ఆయన ఏం మాట్లాడుతాడంటే, అందులో మంచి జరిగిందో చెడు జరిగిందో కొంతమంది ఇందాక నేను చెప్పిన టైపులో ఫీల్ అయితే, మరి కొంతమంది లేదు, ఏం చేద్దాం, అప్పుడు అలా అయిపోయింది, అప్పుడు ఆ స్టెప్ తీసుకోకుండా ఉండాల్సింది, అప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది, నా కర్మగాల పని చేశాను, ఈ దరిద్రం ఇట్లా అయిపోయింది. ఏం చేద్దాం, ఆ దరిద్రుడిని అప్పుడు చేసుకోకుండా ఉండాల్సింది. ఆ కర్మగాలి ఏం చేద్దాం, చేసుకున్నాను, ఆ దరిద్రం ఎట్లా అయిపోయింది, నా బతుకంతా శాపం అయిపోయింది ఆ దరిద్రుడి వల్ల, ముదనష్టపోవడం వల్ల. పోయాడు ఆ ముదనష్టపోడు, పోయి చానాళ్ళు అయింది. వాడు పోయినా సరే సంవత్సరాలు వాడిని ఎంటేసుకొని లాగుతానే ఉంటారు కొంతమంది. ముదనష్టపోడు పోయినా అలా కొంతమంది లేడీస్ జెంట్స్ ఈ దరిద్రపు దాన్ని చేసుకోపోయినా వాడి నా కర్మగాలు చేసుకున్నా, నా బతికిట్టు అయిపోయిందని
భాగస్వాముల విషయంలో కొంతమంది ఏడుపులు వీళ్ళు కూడా నిన్నల్లోనే బతుకుతారు. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది, అప్పుడు అట్లా, అప్పుడు అరే యేసు ప్రభు అప్పుడు వ్యవహారంలో బతకమని చెప్పట్లా నిన్న మొన్న అప్పట్లో అనుకుంటా బతికేరా బాబు అని చెప్పలా. వదిలేయ్. అందులో మంచి జరిగిందా, చెడ్డ జరిగిందా, మేలు జరిగిందా, కీడు జరిగిందా, విజయం వచ్చిందా, వైఫల్యం వచ్చిందా? ఒక్కటైతే జరిగింది. జయమైన అపజయమైన అన్నింటిలో నుంచి నిన్ను దాటించుకొచ్చి నీటిలో నిన్ను నిలబెట్టాడు ఆయన. బతికున్నావు నువ్వు ఇంకా అసలు ఎప్పుడో అవుట్, లెక్క ప్రకారం ఎప్పుడో అవుట్, కానీ బతికిపోయావు. నీతో పాటు ఉన్నవాళ్ళు పోయారు, నువ్వు నిలబడి ఉన్నావు, ఇంకా సజీవుడిగా ఉన్నావు, సజీవురాలిగా ఉన్నావు. అంటే ఆ పరిస్థితులన్నిటిని దాటించుకొని అందులో విజయాలు కానీ, వైఫల్యాలు కానీ, మేలులు కానీ, కీడులు కానీ దాటించుకుంటా వచ్చాడు కదా, నేటిలోకి ఈ రోజుకు తీసుకొచ్చాడు కదా. కాబట్టి గతాన్ని బట్టి నీవు నేను మనం చేయాల్సింది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? అందులో నువ్వు పడ్డావా, లేచావా, రాంగ్ స్టెప్ వేసావా, రైట్ స్టెప్ వేసావా, మంచి చేసావా, చెడ్డ చేసావో వదిలేశాడు, క్షమించేశాడు. దోషాలు చేసావా, ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే ఏదైనా వైఫల్యాలు చెందావా, ఆ వైఫల్యాల వేదంలోంచి నేను దాటించుకొచ్చాడు ఈ రోజుకి. కాబట్టి నీకు ఇంకా 2 రోజులు ఉంది. ఒక రోజు అయిపోయింది నిన్న, నీకు ఈ రోజు ఉంది, నీకు రేపు కూడా ఉంది. ఆమెన్. కాబట్టి దేవుడు చెప్తున్నది ఏంటంటే నిన్నటిని బట్టి కృతజ్ఞతలు చెప్పు. ఇచ్చిన ఈ రోజుని సార్థకమయ్యేటట్టు వాడుకో. 2, ఇచ్చిన ఈ రోజుని అర్థవంతంగా వాడుకో. మరి ఇక రేపటి సంగతి ఏంది ప్రభు అంటే, నా మీద భరోసా ఉంచు. పర్లేదు, ఫ్రీగా ఉండు. నాకెళ్ళి చూడండి, మబ్బిగా ఉందని పండుకున్నాళ్ళే, కళ్ళిచ్చొద్దు. నాకెళ్ళి చూడండి. ఎన్నేళ్ళు సరిగ్గా చెప్పండి. 3 లైన్లోనే ఉన్నారు. నేను చెప్పేది ఇంపార్టెంట్, అందుకని మళ్ళీ వేరే రూట్కి వెళ్తారని పరీక్ష చేసుకున్నాను. అందరు లైన్లోనే ఉన్నారు. చాలా వందనాలు. ఏం చెప్తా ఆగాను? నిన్నటి బట్టి ఏం చేయాలి? నిన్నటిని బట్టి ఆయన ఉపకారములు గుర్తు చేసుకుని కృతజ్ఞతలు చెల్లించాలి. మహిమపరచు. ఎన్నో గండాలు దాటించుకుంటూ వచ్చావయ్యా. నేను చెప్తున్నాను, గడిచిన సంవత్సరం అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో నా పల్స్ రేట్ ఒకరోజు 50కి పడిపోయింది. 50కి దారుణం. బెడ్ మీద ఉన్నా, పండుకొని ఉన్నా, నా భార్య వచ్చి నా ముందు నిలబడితే గుర్తుపెట్టలేను నేను. ఎందుకంటే 3 భాగాలు నా ప్రాణం పోయి ఉంది, ఒక్క భాగమే ఊగిసలాడుతూ ఉంది. నిజం, మీరు నమ్మండి, ఏమని అనుకోండి. అయిపోయింది. ఏం జరిగింది? ఏం లేదు. ఆహారం, ఫుడ్ పాయిజన్ అయింది అంతే. అపస్మారక స్థితికి వెళ్ళిపోయాను. బీపీ డౌన్ అయిపోయింది, పల్స్ రేట్ పడిపోయింది 50. కొద్దిగా దేవుడు ఆమెను పంపకపోతే నా రోజు శివరాత్రి అయిపోయేది. ఆశ్చర్యం. ఆ కండిషన్లో ఉన్నప్పుడు ఆమె నన్ను దృష్టించేటట్టు దేవుడు ఆమెను ప్రేరేపించాడు, నన్ను గమనించేటట్టు. రాత్రి వేళ 12 దాటిన తర్వాత ఆమెకి ఎందుకు ప్రేరణ వచ్చిందో ఏమో, లేచి నన్ను అబ్జర్వ్ చేసింది. నేను ఆ కండిషన్లో ఉన్నా. మీరు నమ్ముతారా? ఎవరు చేశారు ఆ పని? నిజంగా ఆ ఘడియలో ఆయన నా పక్షంగా కార్యం చేయకపోతే ఈ రోజు నాకు లేదు. ఇలాంటి నీకెన్ని, ఎంతమంది ఒప్పుకుంటారు?
అన్న నీకే కాదు నేను కూడా. అవునా? డౌట్ లేదుగా. థ్యాంక్ యూ. మరి బతికున్నాగా, పోలేదుగా, అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా. ఛాన్స్ ఇచ్చాడు. కాబట్టి నిన్నటిని బట్టి దేవునికి ఏం చేయాలని చెప్పాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు నేను చేయాలి? అర్థవంతంగా వాడాలి, సార్థకమయ్యేటట్టు ఖర్చు చేయాలి. దేవుడు నీకు ఇచ్చే ఏ రోజుకు ఆ రోజు ఇక్కడ సంపాదించడమే కాదు, ప్రతి రోజులో కొంత అక్కడ సంపాదించినట్లు జాగ్రత్త పడాలి. అది తెలివైన పని. రోజును సరిగా సార్థకం చేయటం, అర్థవంతంగా ఖర్చు చేయటం అంటే ఏ రోజుకు ఆ రోజు వెళ్ళి పని చేస్తే పైసలు వస్తాయి. 8 గంటలు పని చేస్తే 600, 700, 800, 1000 రూపాయలు. కొంతమంది ఒక రోజు టైం వెచ్చిస్తే 5000, 3000, 4000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా పెద్ద మొత్తాల్లో సంపాదించే 10,000. ఒక డే ఖర్చు పెడితే 50,000 సంపాదించే యోధులు కూడా ఉన్నారు. కాదని నేను అనను. ఒక డేని నువ్వు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఇక్కడ ఆర్జించుకోవటం లేదా ఇక్కడ బ్రతకడానికి నువ్వు సంపాదించడం, నీ కుటుంబాన్ని బతికించడానికి సంపాదించడం తప్ప నేను అనట్లా. కష్టపడాల్సిందే, కాదని నేను అనట్లా. కానీ ఉన్నది 24 గంటలే. ఆ 24 గంటలు ఇక్కడి దానికి మాత్రమే నువ్వు దృష్టి పెట్టకుండా, ఇక్కడ నువ్వు ఉండగానే, నీకు దేవుడి నియమించిన రోజులు ఉండగానే ఏ రోజుకు ఆ రోజు కొంత అక్కడ కూడా పరలోకమందు మీ కొరకు ధనము కలుగునట్లు కొంచెం అటు కూడా మనసు పెట్టమని చెప్తున్నా. అప్పుడే నీ 24 గంటలు, ఏ రోజుకు ఆ రోజు 24 గంటలకు న్యాయం జరిగిద్ది. కొంతైనా అక్కడ లిస్టులో పడాలా. అది నేను మైండ్లో పెట్టుకొని ఒక రోజులో 24 గంటల్లో 8 గంటలు నేను వర్క్కి వెళ్ళి, ఆ తర్వాత పొద్దున్న ఎట్లా కవర్ చేస్తాను తెలుసా? నేను వర్క్కి వెళ్ళబోయే టయానికి ఎవరన్నా దొరికితే వాళ్ళకి దేవుని సువార్త ప్రకటిస్తా. కుదరలేదా సువార్త చెప్పడానికి, ఒక ఆత్మ రక్షించడానికి, లేదా ఒక ఆత్మకి ఏసైనా పరిచయం చేయడానికి కుదరలేదా, సాయంత్రం పూట దాన్ని చేస్తా. వర్క్కి వెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేసి చక్కగా మందిరానికి వెళ్ళిపోతా. మరి ఇంట్లో కూర్చొని ఆ పని ఈ పని, ఆ పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకోవటం కంటే చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి దేవుని మందిరానికి వెళ్ళి కాసేపు ప్రార్థనలో గడిపి, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేసి, ఆత్మల కొరకు ప్రార్థన చేసి, ఏదైనా ఛాన్స్ ఉంటే ఒకడికి సువార్త అందిస్తే, ఏదైనా ఛాన్స్ ఉంటే ఒక వ్యక్తికి దేవుని ప్రేమను పంచే విధంగా ఏదైనా సేవ చేస్తే అక్కడ లిస్టులో పడిద్ది కదా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎక్కడ లిస్టులో పడిద్ది? కృంగిన ఒక వ్యక్తిని ధైర్యపరిచి, గుండె చెదిరిన ఒక వ్యక్తిని ఆదరించి, ఇబ్బంది కొలిమిలో ఉన్న ఒక వ్యక్తికి చేయదగ్గ చేయూతనిచ్చి, నశించిపోతున్న ఒక ఆత్మకు సువార్తను అందించి, అనేక మంది కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ ధనము సంపాదించవచ్చు. ఎక్కడ ధనం తమ్ముడో? అక్కడ. అంతా ఇక్కడే మైండ్ పెట్టి ఇక్కడే కొప్పేసావు అనుకో, రేపక్కడ అది మిగిలింది, ఇంకేం మిగలదాడ. నేను చెబుతున్న ఒట్టి మాట కాదు. రేపు ఆ సన్నివేశం వచ్చినప్పుడు మీకు సిగ్గు కలిగిద్ది. పాపం అన్న మొత్తుకుంటానే ఉన్నాడు, కానీ ఏం చేద్దాం, పాపం ఆయన చెప్పిన ప్రతిసారి వీళ్ళు ఇంతే చెబుతారులే, వీళ్ళు ఇంతేలే అనుకుంటా తిరిగా అని రేపు నువ్వు అల్లాడిపోతావు. రేపు అక్కడ అంటే అగ్నిగుండంలో పడతావని చెప్పట్లా, ఒక మంచి హోదాను పోగొట్టుకుంటావు, మంచి బహుమానాన్ని పోగొట్టుకుంటావు. అందుకే చెబుతున్నాను, నీ ఫ్యామిలీ కోసం నువ్వు కష్టపడు, అదే సమయంలో ప్రభు చిత్తం నెరవేర్చడానికి నీ పొరుగు వారి కోసం కూడా కష్టపడు. సగం ఈ ఫ్యామిలీకి, సగం ఇతరులకి కేటాయించు. నువ్వు రాసుకో, గుర్తు రాసుకో. ఇక నుంచి నేను నా డేని డిజైన్ చేసుకోవాలి, నా రోజుని ఇలా అర్థవంతంగా నేను ఖర్చు చేసుకోవాలని రాసుకో. గడిచిపోయిన నిన్నటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నీకు ఇచ్చిన ఈ రోజుని దేవుని కొరకు, దేవుని చిత్తం నెరవేర్పు కొరకు కూడా వాడటానికి ప్రయత్నించు. మరి ఇక రేపటి సంగతి ఏందంటావా? రేపటి సంగతిని గూర్చి
నిన్న నేడు తోడై ఉన్న వాడి మీద భరోసా ఉంచు. ఏమోనయ్యా రేపు నా దీపం ఉంటుందో ఆరిపోయిద్దో నాకు తెలియదు. ఉంటుందో ఆరిపోయిద్దో కాదు, నీ దీపం ఇంకా పెద్దగా వెలగబోతుందేమో. రేపు దేవుడు ఇంకొక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పబోతున్నాడేమో. నువ్వు అసలుకే ఆరిపోయేది అనుకుంటున్న దీపం దావాలనమై వ్యాపించబోతుందేమో. కాదని నువ్వు చెప్తావా? 2 కళ్ళు పోయినాయి, అయిపోయింది నా లైఫ్ అనుకున్నాడు ఒక ఆయన. కానీ అతనికి ఒక మెరుపు లాంటి ఆలోచన పుట్టించి ప్రపంచవ్యాప్తంగా కళ్ళు లేని వాళ్ళందరికీ ఆయనే కళ్ళు అయిపోయేటట్టు చేశాడు దేవుడు. లూయిస్ బ్రెయిలీ, నా 2 కళ్ళు పోయినాయి, అంధుణ్ణైపోయాను, నా బ్రతుకు గుడ్డి బతుకు అయిపోయింది, నా జీవితానికి అర్థమైంది అనుకున్నాడు. కానీ దేవుడు ఆయనకు ఆశ్చర్యకరమైన ఆలోచనని ఇచ్చాడు. కంటి చూపుతో చదవలేకపోతే స్పర్శ జ్ఞానంతో చదవచ్చు కదా అని స్పర్శ జ్ఞానంతో చదివేటువంటి లిపిని కనుగొన్నాడు. ఇప్పుడు చూడండి, కళ్ళు లేని వాళ్ళు మనకంటే బాగా చదువుతారు, వాళ్ళు మనకంటే మంచిగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఎట్లా సాధ్యం? బ్రెయిలీ లిపి. కానీ 2 కళ్ళు పోయి అంధత్వం వచ్చినప్పుడు బ్రెయిలీ అనుకున్నాడు, ఇంతటితో అయిపోయింది నా లైఫ్ అని. అయిపోయింది, ఇక నా జీవితం అంధకారం ఏమైపోయింది, ఇక చస్తే పోయిద్ది అనుకోలా. దేవుడు తలుచుకుంటే ఈ ఓటమిని కూడా విజయంగా మార్చగలడు, ఈ నష్టాన్ని కూడా లాభంగా మార్చగలడు. అసలు నాకు ఈ చిరుప్రాయంలో నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అసలు నా వెనక సృష్టికర్త, నా జీవితం వెనక సృష్టికర్తకున్న ఉద్దేశం ఏంటి? ఏం జరిగిందో మీకు తెలుసు. ఆరిపోయిందా ఆ దీపం? అనేక మందికి దీపమైందా? పెద్దగా చెప్పండి. కళ్ళున్నోడు కనిపెట్టాడు దాన్ని? నో, ఆ శ్రమలో ఉన్నోడు దాని అవసరం తిరిగి తను కనిపెట్టాడు. ఆయన లూయిస్ బ్రెయిలీ, ఆయన కనుగొన్నది ఆ లిపి. బ్రెయిలీ లిపి అంటే కళ్ళు లేని అందులు ఈరోజు దాన్ని స్పర్శ జ్ఞానంతో చదివి మనకంటే అద్భుతంగా మనగాళ్ళు అయ్యారు. ఏమర్థమవుతుంది? రేపటి రూపం నీకు తెలుసా బ్రదర్, సిస్టర్? రేపటి రూపం నీకు తెలుసా? నో, దేవుడు దాన్ని భద్రం చేశాడు. కొంతమంది రేపటి పేపర్ని ఈరోజే ఓపెన్ చేసి చూసుకొని గందరగోళం అయిపోతారు. నో, అది అదనపు బరువు మోస్తున్నావు నువ్వు. బాయ్, ఏం చేస్తున్నావు? అదనపు బరువు మోస్తున్నావు. దేవుడు ఏం చెప్పాడు? నా మీద భరోసా ఉంచు, నేను చూసుకుంటా. ఇంతకీ ఆ లెటర్లో ఏముంది? ఏ రోజుకి ఆ రోజు ఓపెన్ చేయమన్నాడుగా. ఓపెన్ చేసిన ప్రతి లెటర్లో ఏముంటుందో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, భయపడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏ రోజుకి ఆ రోజు లెటర్ విప్పితే ఏముంటుంది తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. నిన్నటి రోజు నువ్వు నిన్నట్లో ఉండి లెటర్ ఓపెన్ చేస్తే అదే ఉంటుంది. ఈ రోజులోకి వచ్చావు, లెటర్ ఓపెన్ చేస్తే ఈరోజు కూడా అదే చెబుతాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. రేపటిలోకి వెళ్ళిన తర్వాత రేపు లెటర్ ఓపెన్ చేస్తే రేపు కూడా అదే ఉంటుంది. ఏముంటుంది తెలుసా? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. ఇప్పటిదాకా రకరకాల వాటిని నమ్మి తిరిగావుగా, మనుషుల్ని నమ్మావు, రకరకాల వాటి చుట్టూ తిరిగావు. వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు పాప నానా బాధలు పడ్డావు, డబ్బులు వదిలించుకున్నావు, ఒంటికి చాకిరి, ఇల్లు ఒళ్ళు మొత్తం గొల్ల అయిపోయింది. ఇన్నాళ్ళకి నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడు చెప్తున్నాను, వచ్చినావు, ఎటు కూడా వచ్చావు, మంచి పని చేసావు. ఇకనైనా నా మీద విశ్వాసం ఉంచు, ఇకనైనా నన్ను నమ్ము, ఇకనైనా నా మీద అనుకో, ఇకనైనా ఇప్పుడైనా నీ జీవితాన్ని నా చేతికి అప్పచెప్పు. నీ మార అనుభవాన్ని, నీ చేదైన అనుభవాల్ని నీకు ఇప్పుడు రాబోయే లోకంలో కూడా మధురమైన అనుభవాలుగా ఉండేటట్టు నేను రెడీ చేసే బాధ్యత నాది అని భరోసా ఇస్తున్నాడు ఆయన. మీరెట్టన్నా సావండి, నాకెందుకంటలా? కర్మలు చేసావా? అట్లయితే కర్మల ఫలం అనుభవింపక తప్పదు, సావు అంటలా. స్తోత్రం. ఇప్పుడు చేసిన కర్మ వాడు అనుభవించక అంటలా. నీ కర్మలన్నీ మోయడానికే నేను సిలువెక్కానంటున్నాడు ఆయన. నీ కర్మలు నేను మోయటానికే సిలువనెక్కింది నేను గనక నా మీద విశ్వాసం ఉంచు,
నమ్మిక మాత్రం ఉంచు, భయపడకు అంటున్నాడు. చాలదండి ఒక మాట. ఆ మాట ఈ 21 సంవత్సరంగా నన్ను నడిపిస్తూ వచ్చింది. భయపడకు, భయపడకు. ప్రియులారా, ఈ మాటలు ఇంతగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు భయం గుప్పెట్లో బతుకుతున్నారు చాలామంది. ప్రభువుని ఎరగనోడు బతికాడంటే అర్థం ఉంది, కానీ ప్రభువుని ఎరిగినవాడు విశ్రాంతిలో ఉండాల్సింది. ప్రభువుని ఎరిగినోడు కూడా భయంలోనే బతుకుతున్నాడు. సామెతలో మాట ఉంది, భయపడుట వలన మనిషికి ఉరి వచ్చును అని ఉంది. భయపడాల్సిన వాడికి ఒక్కడికి భయపడితే నువ్వు ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. తమ్ముడు, భయపడాల్సినోడు, మనం భయపడాల్సినోడు ఒక్కడే. ఎవరో? మన సృష్టికర్త. ఆయన మాట మీరడం విషయంలో భయపడాలి, ఆయన ఆజ్ఞ తప్పిపోయే విషయంలో భయపడాలి, ఆయనకు నచ్చని పనులు చేయడానికి బరి తెగించేటప్పుడు భయపడాలి. ఆ విషయంలో మనం బ్యాలెన్స్ అయ్యామంటే ఇక ఎంతటి దానికైనా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు రివర్స్లో ఉన్నాయన్నీ నీకు అనుకూలంగా మార్చే పని అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? ఆయన మారు మనసు పొందు అన్న విషయాల్లో నువ్వు మారు మనసు పొందాలి. ఇదిగో అది నీకు క్షేమం కాదు, అది వదిలేయి అని ఏ విషయాల్లో అయితే దేవుడు నీకు సూచిస్తున్నాడో వాటిని వదిలే విషయంలో నువ్వు భయపడి తొందరగా వాటిని వదిలించుకోవాలి, వాటిని వదిలేయాలి. దేవుని మాట తీసుకునే విషయంలో నీకు భయం ఉండాలి. దేవుని మాటను నెరవేర్చే విషయంలో భయంగా నువ్వు ఆ పాయింట్ని గుర్తుపెట్టుకొని నెరవేర్చాలి. ఎందుకంటే ఆయన నీకు కీడు చెప్పడు. ఆయన ఏది చెప్పినా, తన గ్రంథంలో ఏది నీకు సూచించినా 100కి 100% నీ మేలు కోరే చెబుతాడు. ఆయన నీకు ఇచ్చే ఆజ్ఞ అంతా కూడా నిన్ను ప్రేమించి నీకు క్షేమం కోసమే. మనమేదో పాప పనులు చేస్తే ఆయనకేదో ఇబ్బంది అయిద్దని కాదు. మనం పాప పనులు చేస్తే దానివల్ల మనకు వచ్చే శాపం ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి వద్దన్నాడు. గనుక అదొక్కటి బ్యాలెన్స్ చూసుకుంటే ఇక దేన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. చివరిగా ఇంకొక మాట చెప్తా. దేవుడు ఈరోజు నిన్ను పట్టించుకోవటం, ఈరోజు నీ విషయంలో జోక్యం చేసుకోవటం కాదు. ఈ ఒక్క మాట కూడా వినాలి, మీరు వినాలి. ఈరోజు నిన్ను పట్టించుకొని ఈరోజు నీ విషయంలో జోక్యం చేసుకోవటం కాదు. ఇప్పటి వరకు నువ్వు ఉనికిలో ఇంకా నిలిచి ఉన్నావంటే ఎప్పటి నుంచో నీ విషయంలో ఆయన జోక్యం చేసుకొని ఉన్నాడు. కాలికి బలమైన గాయమైంది, కుట్లు పడ్డాయి. ఓ పెద్ద ఆయనకి ఆసుపత్రికి వెళ్ళాడు. వినండి, స్తోత్రం చెప్పండి అందరూ. ఆసుపత్రికి వెళ్ళాడు. డాక్టర్ గారు కుట్లేసి, ఫలానా రోజు రండి, కుట్లు ఓపెన్ చేస్తాను అన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. వెళ్ళాడు ఈ పెద్ద ఆయన. కుట్లు ఓపెన్ చేస్తాను సార్, ఉండండి అన్నాడు డాక్టర్ గారు. చూస్తున్నాడు. ఈలోపు వేరే పేషెంట్లు వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈయన తడవకోసారి వాచ్కి వెళ్ళి చూస్తా, అది ప్రొద్దుటి సమయం. తడవకోసారి వాచ్కి వెళ్ళి చూస్తా డాక్టర్కి వెళ్ళి చూస్తున్నాడు. కొంచెం సమయం అయిన తర్వాత డాక్టర్ గారు అడిగాడు, సార్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలా, మీకు అర్జెంట్ పని ఏదన్నా ఉందా అని. అంటే ఇప్పుడు కుట్లు తీస్తానన్నారు కదా, పెద్ద వేరే అంటే మీరు ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే వేరే వైద్యుడి దగ్గరికి, వేరే ఆసుపత్రికి వెళ్ళేది ఏమీ లేదు, కానీ ఒక్క ఆసుపత్రికి మాత్రం వెళ్ళాలి. అక్కడ మా అబ్బాయి ఉన్నాడు ఆ ఆసుపత్రిలో, వాడితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలి. అంటే ఉదయకాలపు ఆహారం తీసుకోవాలి వాడితో వెళ్ళి, వాడితో కూర్చొని. ఎందుకు సార్ మీరు వెళ్ళకపోతే తినడా?
లేదు, వానికి ఈ జ్ఞాపక శక్తి ఉండదు, మనుషుల్ని గుర్తుపట్టరు. అందుకని నేను వెళ్ళి వాడిని పలకరించి ఆ ఆహారం వానితో కలిసి తినాలి. అక్కడ ఉన్నోళ్ళు పెడతారు, కానీ నేను వెళ్ళి వానితో కూర్చొని తినాలి. అంతే సార్, ఇంకేం లేదు. మీరు కుట్లు ఓపెన్ చేస్తే నేను వెళ్తాను. మిమ్మల్ని గుర్తుపట్టని కొడుకు అంటున్నారు, ఆయన దగ్గర పోయి కూర్చొని తింటున్నాను అంటున్నారు. కొంచెం మీకు ఇబ్బంది అనిపించట్లేదా? ఎటుగుడి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిందాక మీ ఇంటికి వస్తాడు కదా, అప్పుడు మీతో కూర్చోబెట్టుకొని తినొచ్చు కదా. ఇప్పుడు పని కట్టుకొని అక్కడికి పోయి అంటే అతను చెప్పాడు, నేను ఈ పని 2-3 రోజుల నుంచి చేయట్లా, గత 5 సంవత్సరాలుగా నేను ఇదే పని చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ పడేటట్టుంది, అందుకని మీరు త్వరగా కుట్లేస్తే వెళ్తాను అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలుగా తనను గుర్తించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో గడుపుతున్నాడు, ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తి బాధ్యతలు చూస్తున్నాడు, ఆ వ్యక్తి బడ్డెన్ భరిస్తున్నాడు, అతనికి సంబంధించినవన్నీ కడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా? 5 ఏళ్లుగా. గుర్తుపట్టే కొడుక, గుర్తుపట్టని కొడుక? ఇది ఎట్లా సార్ అంటే, ఏం చేద్దాం సార్, నేనెవరో వాడికి తెలియదు, కానీ వాడెవడో నాకు తెలుసు కదా అన్నాడట. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైంది? నేనెవరో వాడికి తెలీదు, కానీ వాడెవరో నాకు తెలుసు. ఈ మాట అర్థమైతే యేసు ప్రభుని ఎరక్క ముందు కూడా ఆయన నిన్ను వెన్నంటి ఉన్నాడని నీకు అర్థమైతే, ఆయన నిన్ను గుర్తించలేదు, ఆయన్ని పట్టించుకోలేదు, ఆయన వదిలిపెట్టేసి దేనివైపో మరి దేనివైపో చూస్తా తిరుగుతా ఉన్నావు. ఆయన నీ మీద కోపడలా, నిన్ను నాశనం చేయలే. అర్థమైందా? ఏనాటికైనా నువ్వు ఆయనకెళ్ళి చూస్తావు, ఆయనకెళ్ళి తిరుగుతావు, ఆయన గుర్తుపడతావని నిరీక్షణతో సంవత్సరాలు భరించాడు నిన్ను నన్ను. నేను ఆయన వైపు తిరిగి ఆయన గుర్తించేటప్పటికీ దాదాపు నాకు 20 సంవత్సరాల ప్రాయం వచ్చింది. మా నాన్న ఆయన వైపు తిరిగేసరికి మా నాన్నకి ఇంచుమించు 70 ఏళ్ల వయసు వచ్చింది. 70 ఏళ్ల వయసులో ఆయన జీవం గల దేవుణ్ణి తెలుసుకున్నాడు మా నాన్న. అంటే నా కోసం 20 ఏళ్ళు నిరీక్షించాడు, నా తండ్రి కోసం 70 ఏళ్ళు నిరీక్షించాడు యేసయ్య. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీకోసం ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నాడో. మీకు ఆయన తెలియపోయినా, మీలో కొందరికి ఆయన తెలియపోయినా, మీరు ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని, నన్ను, మనల్ని అసలు నిర్మించిన వాడే ఆయన కదా. ఇక రేపటి సంగతి ఏంటంటే, రేపు నా ప్రభువు ఉన్నాడుగా, రేపటి సంగతి ఆయన చూసుకుంటాడు. నిన్నటికున్న దేవుడు, ఈరోజుకున్న దేవుడు రేపటికి కూడా ఉంటాడు. కాబట్టి ఇక రేపటిని గురించి నేను గాబరా పడను. రేపటి సంగతిని ఆయనే చూసుకుంటాడు. నిరీక్షణ ఉంచుతా, విశ్వాసం ఉంచుతా. నిజంగా అలా భరోసా ఉంచితే ఆయన మీద చాలా సంతోషపడతాడు. ఇదే కదా నేను చెప్తుంది నీకు అంటాడు. ఇలా ఉండాలి, నువ్వు ప్రశాంతంగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. నేను నీలో అదే చూడాలి. నువ్వు అలజడిలో ఉంటే, నువ్వు కలవరంలో ఉంటే, నువ్వు భయంలో ఉంటే బాధపడతాడు. ఎందుకంటే నువ్వు ఆయన్ని అవమానపరిచినట్టు. నీకు తెలియకుండానే నువ్వు టెన్షన్ పడి, భయపడి, ఒత్తిడికి గురై నువ్వు ఆయన్ని నమ్మట్లేదు అని రుజువు చేస్తుంటావు. నువ్వు భయపడ్డ ప్రతిసారి, టెన్షన్ అయిన ప్రతిసారి, ఒత్తిడికి గురైన ప్రతిసారి, ఆందోళన పడిన ప్రతిసారి, విశ్వాస విషయంలో బలహీనురాలు అని నువ్వు రుజువు చూపించి దేవుణ్ణి బాధ పెడుతున్నావు. నేను దేవుణ్ణి అట్లా బాధ పెడుతున్నాను. మనం అలా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. అలజడొద్దు, కలవరం వద్దు, భయం వద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. రేపటికి నేనున్నాను. అవును తండ్రి. ఇప్పుడు పాడదాం. ఏమని? కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు
ఇక ముందు కాలము నిన్ను మరువనయ్య నా జీవితాంతము, నిన్ను నీకే నీకే నా బ్రతుకు సొంతము, నీకే నీకే నా బ్రతుకు సొంతము. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. అంతులేనిదయ్య నీ అనురాగము, అంతులేనిదయ్య నీ అనురాగము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన. వ్యాధైన, బాధైన, బలహీనతైన, కంపెనీ జబ్ అయినా, చేతికి అందని డబ్బు అయినా, ఏదైనా దేవుడు ఏం కోరుతున్నాడు? అసలు ఇంతసేటు మొత్తుకొని ఒక్కడన్నా చెబుతాడండి మనకి మనుషుల్లో? ఎందుకుంటే టెన్షన్, నేనున్నా కదా, నేనున్నా ఒక మాట అంటారు, తీరా మూమెంట్లో అడ్రస్ కూడా దొరకరు. స్తోత్రం. కానీ యేసయ్య అలా వంచిస్తాడా? నో. విశ్వసించిన వాడు సమస్తం పొందుతాడని మాట ఇచ్చాడు. నిజంగా ఎంతోమంది జీవితాల్లో ఆ కార్యాలు. ఎందుకంటే మనం ఆయన సరిగా ఎరగకపోయినా ఆయన మనల్ని బాగుగా ఎరుగును. ఆమేన్. మరి ఏం నిర్ణయించుకున్నారు? దేవుని చేతికి జీవితాన్ని అప్పగించి భరోసా ఉంచి విశ్రాంతిలో ఉండాలనుకుంటున్నారా? ఇంకా మీ బరువులు మీ నెత్తినే పెట్టుకొని భయం గుప్పెట్లో బతకాలనుకుంటున్నారా? ఒక మొక్క చెబితే ఇక నేను ప్రార్థన చేస్తా. తర్వాత బోల్డని కార్యక్రమాలు ఉన్నాయి మనకి. పొద్దున కోటం అయింది కదా, అందుకని సాయంత్రం సింపుల్ మెసేజ్ ముగిస్తున్నా. చెప్పు, ఏం నిర్ణయించుకున్నారండి? భయం గుప్పెట్లోనా లేకపోతే యేసయ్య యందు విశ్రాంతిలోనా? యేసునందు. అవునా? డౌట్ లేదుగా? మరి నవ్వరే, ఏడు మోకాలు పెట్టి చెబుతారేంది ఆ మాట? సంతోషంగా విశ్రాంతిలో సంతోష కళకళ్ళాడతా చెప్పాలి. ఎలా చెప్పాలి? గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. దేవునికి మహిమ. మనుషులు నిన్ను పక్కన పెట్టిన ఆయన నిన్ను పక్కన పెట్టడు. మనుషులు నిన్ను విసర్జించిన ఆయన విసర్జించడు. మనుషులు నిన్ను మోసగించిన ఆయన మోసగించడు. నువ్వు మనుషుల్ని కాదు, మనుషుల్ని సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభువుని నమ్ము. ఆయన మీద ఆధారపడు. ఇక నుంచి నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పు. చేసిన పాపాలు చాలు.
బతికిన రోత బతుకు చాలు, కనీసం ఇక నుంచి అయినా ఆ దరిద్ర బతుకు వదిలేసి క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టాం. బాగుపడతాం, మనశ్శాంతి పొందుతావు, ఆశీర్వాదకరమైన సంవత్సరాలు ఇక చూడబోతున్నావు నువ్వు ఆశీర్వాదకరమైన సంవత్సరాలు చూడబోతున్నావు. వీళ్ళందరూ ఎందుకు వచ్చినట్టు? పాప జీవితాన్ని వదిలిపెట్టి మారు మనస్సు పొంది పాపం నుండి మళ్ళుకొని ఇక ప్రభు కావాలి, ప్రభుతో జీవితం. ఇక వద్దు ఆ లోకపు నడతొద్దు, ఆ లోకపు బతుకొద్దు, నాకు యేసు కావాలి అని వచ్చేది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కూడా ఇంకా ఎవరైనా మీ జీవితాలు ప్రభు చేతికి అప్పచెప్పకపోతే, ఇదిగో ఈ రాత్రి నీకు దేవుడిస్తున్న సువర్ణ అవకాశం. నీ జీవితాన్ని సరిదిద్దుకొని నూతనపరుచుకొని ఒక క్రొత్త ప్రారంభాన్ని మొదలు పెట్టడానికి దేవుడు నీకు అద్భుతంగా అవకాశం ఇచ్చాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే, రక్షణ బాప్తిస్మం పొందకపోతే, ఇదే ఛాన్స్. ఈ శుభవేళ, ఈ సంతోషకరమైన ఘట్టంలో, ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి విధానంలోనికి నువ్వు ప్రవేశించినట్లు ఈ అవకాశాన్ని వినియోగించుకో. నేను బరితిలాడను. వార్నింగ్ ఇవ్వటమే నా పని. నమ్మి బాప్తిస్మం ముందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి నరక శిక్ష విధింపబడును. నీ ఆత్మ నిత్య జీవం చేరాలంటే, బ్రతుకులో నువ్వు విశ్రాంతిలో బ్రతకాలంటే యేసు ప్రభు చెప్పాడు, నీ పాపాలు బాప్తిస్మం ద్వారా కడిగేసుకోమని, మారు మనసు పొందమని. కాబట్టి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకొని పరిశుద్ధులై త్వరలో రాబోతున్న యేసయ్య రాకడ కొరకు సిద్ధపడండి. అలా సిద్ధపడిన వారందరినీ యుగయుగాలు తన యొద్ద ఉంచుకోవడానికే ప్రభు మళ్ళా త్వరలోనే రాబోతున్నాడు. నమ్మినోళ్ళు ధన్యులు, నమ్మకుండా ఎట్టబడితే అట్ట జీవితాన్ని జీవించి అవకాశాలను వినియోగించుకున్న వాళ్ళు అన్యులు. వాళ్ళు రేపు ఘోరమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. కనుక నా బాధ్యత నేను చెప్పా, నిర్ణయం మీదే. ఒక్కసారి మోకాళ్ళ మీదకి వద్దాం. విశ్వాసులైన వాళ్ళు కూడా కలవరపడొద్దు, భయంలో బ్రతకొద్దు. నువ్వు భయపడిన ప్రతిసారి, కలవరపడిన ప్రతిసారి దేవుడిని అవమానపరుస్తున్నావు. నువ్వు కృంగిపోయిన ప్రతిసారి, కలత చెందిన ప్రతిసారి ప్రభువుని బాధ పెడుతున్నావు. ఆ పరిస్థితిలోకి రావద్దు. నీకు దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన ప్రేమామూర్తి ఉన్నాడు నీకు. నువ్వు దిక్కులేని వ్యక్తివి కాదు, నువ్వు గతిలేని వ్యక్తివి కాదు. నువ్వు యేసయ్య బిడ్డవి, ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి, జీవం గల తండ్రికి కుమారుడివి, కుమార్తెవి నువ్వు. ఒట్టి మాటలు కాదు, నేను పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యం చెప్తున్నాను. నేను దేవుని వాక్యం ఏం చెప్పింది అది చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా నా జీవితాన్ని నేను ప్రభు చేతికి అప్పచెప్పాలనుకుంటున్నానన్నా, నేను కూడా రక్షణ పొందాలనుకుంటున్నాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే లేచి రండి. త్వరగా ప్రార్థన చేద్దాం. మిగిలిన వాళ్ళందరూ ప్రార్థన చేద్దాం. రక్షణ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళే వస్తారు, వచ్చి ఇళ్లలో కూర్చుంటారు. ప్రార్థన చేస్తాను. ప్రార్థనతో, కృతజ్ఞతాస్తుతులతో మనం నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. ఇక సమయం ఆసన్నమైంది. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు, 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 స్తోత్రాలు, 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 స్తుతులు, 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 స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందరము వెలుగెత్తి ప్రభుని స్తోత్రించుదాం, 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 స్తోత్రించుదాం. స్తోత్రం, స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రోజు నాతో స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనాలు. ఓ నీ వాక్కు ద్వారా మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు, 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 స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. చెప్పాలి, అందరూ స్తుతులు చెప్తాం, అందరం స్తుతులు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రిస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవుదాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.
స్తోత్రం స్తుతి 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 ఈ రోజు నా హృదయమును సంధించిన దేవా, నాతో మాట్లాడిన దేవా, ఇదిగో నా జీవితం నీ చేతికి అంకితం. ఓ నిన్నటిని బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రములయ్యా. నిన్నటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. నిన్నటి బట్టి నీవు చేసిన కార్యములను బట్టి స్తోత్రాలు 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 స్తోత్రాలు. నేటిని బట్టి స్తోత్రాలు, రేపటిని బట్టి కూడా స్తోత్రాలు. మా బిడ్డలు ఎంతమంది అయితే ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకున్నారు, నిబ్బరపరచబడ్డారో, తీర్మానానికి వచ్చారో, వారందరిని బట్టి నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి నూతన ఆశీర్వాదాలతో నింపి ఆశీర్వాదకరమైనటువంటి భవిష్యత్తును బిడ్డలకు దయచేయండి. మాకందరికి అనుగ్రహించమని, మేమంతా నీ సేవా పరిచర్యలో, నీ నామ మహిమలో ఓ పరలోకమందు మా కొరకు సమకూర్చుకున్నట్లు మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించు. భూమి మీద కూడా మేము చేయదగ్గ సేవ అందరి ఎడల చేయటకు కృపనివ్వు. యేసయ్యా, ఇంతవరకు చేసింది ఒక ఎత్తు, ఇక ముందు చేయాల్సింది చాలా ఉంది. దానంతా మేము కలిసి ఏకమై చేయడానికి మాకు శక్తిని, కృపను, అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయమని కృతజ్ఞతా స్తుతులతో ప్రార్థనా పూర్వకంగా ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా.